హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు నేను వీడియోలో కరీంనగర్ రైల్వే స్టేషన్లో జరుగుతున్నటువంటి రెనోవేషన్ పనులు ఎంతవరకు వచ్చాయో నేను మీకు వీడియోలో చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారిని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ అప్డేట్ నెంబర్ 5 ఫ్రెండ్స్, ఇది కరీంనగర్ రైల్వే స్టేషన్ సంబంధించినటువంటి అప్డేట్ నెంబర్ 5 ఇది. ఇందులో మీకు కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఎస్కలేటర్ కూడా ఫిట్ చేస్తున్నారు. ఇంకొకటి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పనులు దాదాపు అయిపోవడానికి వచ్చాయి. మీరు చూస్తున్నారు కదా, ఇది ఓల్డ్ రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్. ఇది పాత రైల్వే స్టేషన్లోని టికెట్ కౌంటర్ ఇది. ఇప్పుడు ఈ టికెట్ కౌంటర్ని మనకు కొత్తగా నిర్మాణంలో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి కొత్త బిల్డింగ్లోకి మార్చబోతున్నారు. త్వరలోనే మనం అందులో టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ పనులు కూడా ఇక్కడ చకచకా జరిగిపోతున్నాయి. అట్ ద సేమ్ టైం మన ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పనులు కూడా దాదాపు పూర్తి అవడానికి వచ్చాయి. పాత రైల్వే స్టేషన్ని ఏమాత్రం కూల్చకుండా దీని పక్కనే కొత్త రైల్వే స్టేషన్ బిల్డింగ్ నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, ఇదే కొత్త రైల్వే స్టేషన్ బిల్డింగ్. ఇప్పుడు ఇక్కడ కలరింగ్ వర్క్స్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఒక పక్క స్టేషన్ బిల్డింగ్ యొక్క కలరింగ్ వర్క్ జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం మనకి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ వర్క్స్ కూడా మీరు చూస్తున్నారు కదా, ఫుట్ఓవర్ బ్రిడ్జ్ వర్క్స్ కూడా దాదాపు 90% అయిపోయాయి ఫ్రెండ్స్. ఇంకొద్ది రోజుల్లో మనకి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కూడా అందుబాటులోకి రానుంది. అలాగే మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టుగా రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి సెకండ్, థర్డ్ ప్లాట్ఫామ్స్ వర్క్స్ పూర్తయ్యాయి, కానీ అక్కడ ఇంకా రూఫ్ వర్క్స్ అనేది స్టార్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్. కానీ మీకు ఈ వీడియోలో నేను అప్డేట్ ఇస్తున్నాను. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఏదైతే మీరు సెకండ్, థర్డ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాటి దగ్గర రూఫ్ టాప్ వర్క్స్ అనేది స్టార్ట్ అయ్యాయి. మీరు చూస్తున్నారు కదా, ఇదే ఫ్రెండ్స్ సెకండ్, థర్డ్ ప్లాట్ఫామ్కి సంబంధించినటువంటి రూఫ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ వీడియో మనం చెప్పుకున్నప్పుడు ఇంకా రూఫ్ వర్క్స్ అనేది మొదలవ్వలేదు. ఇప్పుడు ఆల్రెడీ కరీంనగర్ రైల్వే స్టేషన్లో రూఫ్ వర్క్స్ అనేది జరుగుతున్నాయి. దీనికి అనుబంధంగానే మనకి ఇక్కడ ఎస్కలేటర్ అనేది ఫిట్ చేస్తున్నారు సెకండ్ ప్లాట్ఫామ్ పైన. ఇప్పుడు ఆ పనులు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. మీరు నా లాస్ట్ వీడియోలో చూసినప్పుడు ఇక్కడ సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్స్ దగ్గర రూఫ్ టాప్ వర్క్స్ అనేది ఇంకా ప్రారంభం కాలేదు ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు ఆ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ ఏదైతే సెకండ్, థర్డ్ ప్లాట్ఫామ్ ఉందో వాటిపైన మనకి రూఫ్ టాప్ వర్క్స్ అనేది ఇక్కడ జరుగుతున్నాయి. త్వరలోనే టికెట్ కౌంటర్ని ఈ కొత్త స్టేషన్ బిల్డింగ్లోకి మార్చనున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వెళ్తున్నది సెకండ్ ప్లాట్ఫామ్ పైకి. ఇవి సెకండ్ ప్లాట్ఫామ్ మరియు థర్డ్ ప్లాట్ఫామ్ అన్న వర్క్స్ ఎలా జరుగుతున్నాయి మీకు నేను దగ్గర నుంచి చూపిస్తాను. ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది సెకండ్, థర్డ్ ప్లాట్ఫామ్స్. మీరు లాస్ట్ వీడియో చూసినప్పుడు ఈ వర్క్స్ అనేది ఇంకా మొదలవ్వలేదు. ఓన్లీ ప్లాట్ఫామ్స్ వర్క్స్ వరకే పూర్తయ్యాయి. ఫ్లోరింగ్ అనేది మాత్రం పూర్తి అయిపోయింది. ఇప్పుడు మాత్రం ఇక్కడ రూఫ్ టాప్ వర్క్స్ ఏదైతే పైన షీట్స్ వేస్తున్నారో యాస్పెక్ట్ షీట్స్, అవి ఆ వర్క్స్ అనేది ఇక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు దీని తర్వాత మనకి ఈ రూఫ్ టాప్ వర్క్స్ మొత్తం పూర్తయినట్లు అయిపోతుంది. ఒకవైపు ఏమో ఫుట్ఓవర్ బ్రిడ్జ్ వర్క్స్, అట్ ద సేమ్ టైం మనకి ఈ సెకండ్ ప్లాట్ఫామ్ పైన మరియు థర్డ్ ప్లాట్ఫామ్ పైన రూఫ్ టాప్ వర్క్స్ అనేవి కూడా ఏకకాలం జరుగుతున్నాయి. మొత్తం 26 కోట్ల రూపాయలతో కరీంనగర్ రైల్వే స్టేషన్ రెనోవేషన్ పనులు అనేది జరుగుతున్నాయి. ఫర్ ద ఫస్ట్ టైం మన కరీంనగర్ రైల్వే స్టేషన్లోకి ఎస్కలేటర్ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ ఎస్కలేటర్ పనులు జరుగుతున్నాయి. సెకండ్ ప్లాట్ఫామ్ మీద దీన్ని అమర్చుతున్నారు. ఏదైతే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉంటారో, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఉంటారో వాళ్ళందరికీ, ప్లస్ అట్ ద సేమ్ టైం చిన్నపిల్లలకి కూడా, ఎవ్రీ ప్యాసింజర్ అందరికీ ఉపయోగపడే విధంగా సెకండ్ ప్లాట్ఫామ్ పైన ఎస్కలేటర్ వర్క్స్ అనేది ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నాయి. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆఫ్ కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఎస్కలేటర్ అనేది బిగిస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ స్టేషన్ మొత్తానికి హైలైట్గా ఉండబోతుంది. ఏదైతే ఎస్కలేటర్ ఉంటుందో కరీంనగర్ రైల్వే స్టేషన్ మొత్తానికి ఇది హైలైట్గా ఉండబోతుంది. ఇప్పుడు వాటి పనులు ఇక్కడ సెకండ్ ప్లాట్ఫామ్ పైన జరుగుతున్నాయి. కరీంనగర్ రైల్వే స్టేషన్ రెనోవేషన్ పనులు స్టార్ట్ అయింది ఆగస్ట్ 2023లో ఫ్రెండ్స్. ఆల్రెడీ ఆగస్టు 2023లో ప్రారంభమైనటువంటి పనులు ఇక్కడ ఇప్పుడు ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్లో జరుగుతున్నాయి. ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పనులు మరియు రూఫ్ టాప్ వర్క్స్ సెకండ్, థర్డ్ ప్లాట్ఫామ్ పైన, అలాగే ఎస్కలేటర్ ఫిట్టింగ్ అనేది ఇక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు త్వరలోనే మనకి కొత్త కరీంనగర్ రైల్వే స్టేషన్ అనేది రెడీ అవబోతుంది. ఒక్కసారి ఈ జరుగుతున్నటువంటి పనులన్నీ పూర్తయిన తర్వాత మనకి కొత్త రైల్వే స్టేషన్ అనేది అందుబాటులోకి రానుంది ఫ్రెండ్స్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులకే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వరకు అందరికీ కూడా ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ ఎంతగానో ఉపయోగపడబోతుంది. భవిష్యత్తులో ప్రయాణికుల రద్దీని తట్టుకునే విధంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ని ఆధునీకరిస్తున్నారు. మనకి ఇక్కడ నుంచి బయలుదేరే ట్రైన్లు కూడా వాటి సంఖ్య కూడా మనకి పెరగనుంది. ఒక్కసారి ఈ పనులను పూర్తయినాక మనకి ఇక్కడ నుంచి
ఏదైతే ఇప్పుడు తిరుపతికి వారానికి 2 సార్లు వెళ్ళే ట్రైన్ ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ప్లాట్ఫామ్ 1 పైన ఉంది, మీరు చూస్తున్నారు కదా. ఇలాంటి ట్రైన్స్ ఇంకా ముందు ముందు కొత్త ట్రైన్స్ అనేది ఇక్కడ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఒకసారి పనులన్నీ పూర్తయిన తర్వాత మనకి ఇక్కడ నుంచి పెరిగే ట్రైన్ల సంఖ్య కూడా చాలా ఎక్కువనే ఉండబోతుంది. ఇక్కడ నుంచి మన ఛానల్లో కరీంనగర్ రైల్వే స్టేషన్ సంబంధించినటువంటి రెగ్యులర్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్. కరీంనగర్ రైల్వే స్టేషన్ రూపురేఖలన్నీ మారబోతున్నాయి. అత్యంత రద్దీగా మారబోతున్న మన కరీంనగర్ రైల్వే స్టేషన్. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.